సమోసాలు మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టఫింగ్ కోసం అటుకులని కడిగేసుకొని, కొత్తిమీర తురుము, ఉల్లిపాయ ముక్కలు, అన్ని స్పైసెస్‌ని వేసేసుకొని, బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్‌లోకి 2 కప్పుల గోధుమ పిండి, పించ్ ఆఫ్ సాల్ట్, టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, కొన్ని నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలాగా కొద్దిగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి టీ స్పూన్ మైదా పిండి, కొన్ని నీళ్లు వేసుకొని క్రీమీ స్ట్రక్చర్ లాగా అన్నట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతీ పిండిని పల్చగా చపాతీలాగా ఒత్తుకొని మనం పెనం మీద వేసేసుకొని 2 వైపులా లైట్‌గా కాల్చుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా. ఫుల్ వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే క్లిక్ చేసి చూడొచ్చు. ఈ విధంగా షీట్స్ అన్నీ మనం ఈక్వల్‌గా కరెక్ట్‌గా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఈ మైదా పిండి పేస్ట్‌ని ఈ విధంగా మనకి సమోసా షీట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇందులోకి మిక్స్ చేసి పెట్టుకున్న అటుకుల మిక్చర్‌ని